ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు దేవుని నుండి బలం పొందుకుంటున్నారా? మీరు కృంగిన వేళలో, బాధపడుతున్న వేళలో, మీరు నిరాశ నిస్పృహలో ఉన్న వేళలో దేవుడు తన వాక్యాన్ని పంపి, తన ప్రజల్ని పంపి నిన్ను బలపరుస్తున్నాడా? నేను దేవుని యందు బలం పొందుకుంటున్నాను అని చెప్పగలవా? చెప్తున్నట్లయితే దేవుడు ఈరోజు ఇంకొక వాక్యం ద్వారా నీతో మాట్లాడాలనుకున్నాడు. అయితే దేవుడు నిన్ను బలపరుస్తున్నట్లయితే నువ్వు చేయవలసిన పని ఇంకా ఒకటి ఉంది. అదేంటిది అనేది మనం ఈరోజు వాక్య భాగాన్ని చూసుకుందాము. ప్రియులారా, మనం అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది దైవ సేవకులు, దైవజనులు దేవుని నుండి బలం పొందుకున్నట్లు మనం చూడొచ్చు. మోషే గారిని చూసినట్లయితే ఆయన ఎక్సోడస్ 15th చాప్టర్లో రాస్తాడనమాట. 15 యెహోవాయే నా బలము, నేను ఆయనని స్తుతిస్తున్నాను అని చెప్పేసి. అంతేవిధంగా ఆయన బలం పొందుకున్నాడు దేవుని నుండి. ఆ బలాన్ని ఇశ్రాయేల్ ప్రజలని నడిపించడానికి ఉపయోగించి ఆ ప్రజల్ని బలపరిచి ఉన్నాడు దేవునిలో. అదేవిధంగా మనం రెండవ వ్యక్తి డేవిడ్ జీవితాన్ని గట్లా చూసినట్లయితే డేవిడ్ కూడా ఏమంటాడంటే 2 శామ్యూయల్ 22:33లో గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము అని చెప్తాడనమాట. కాబట్టి ప్రియులారా, ఆయన అంతే బలం పొందుకోవడం కాకుండా ఆయన ప్రజల్ని కూడా బలపరిచి ఉన్నాడు. మూడవ వ్యక్తిగా మనం చూసినట్లయితే అబకుక్ కూడా ఏమంటాడంటే యెహోవాయే నాకు బలము అని చెప్తాడు. ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్తాడు. అబకుక్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే అక్కడ ఆయన కూడా తన ప్రజల్ని బలపరిచినట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. అయితే ప్రియులారా, వీళ్ళందరి దైవజనుల్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన బిడ్డల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏదో ఒక విధంగా తన బిడ్డల్ని పంపి తన వాక్యాన్ని బట్టి మనల్ని బలపరుస్తున్నాడు. అయితే మనం ఏం చేయవలసిన వారమై ఉన్నామో, మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మన బాధ్యత ఏంటి అనేది మనం ఇంకొకసారి చూసుకుందాము. అపోస్తుల పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13లో చూసినట్లయితే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అని చెప్తాడనమాట. అంతేకాదు, ఆయన చేసిన తర్వాత ఆయన బలం పొందుకొని ఇంకా ఆయన ఏం చేశాడంటే అపోస్తుల కార్యం 18:23లో చూసినట్లయితే అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గల్తీయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న శిష్యులను స్థిరపరచను, ఇంగ్లీష్లో అయితే బలపరచను అని ఉంటుంది. కాబట్టి ఆ దైవజనులు పొందుకున్న బలాన్ని ఇతరులను బలపరచడానికి ఉపయోగించారు. మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము? దేవుడు మనల్ని బలపరిచిన తర్వాత మనం మన సహోదరులను బలపరుస్తున్నామా అనేది మనం ఆలోచించుకుందాము. మే గాడ్ బ్లెస్ యూ.